అలా ఆకలి అవుతుందని క్యాంటీన్కి వెళ్తే అందరిని ఒకేసారి చూసేసరికి నా దిమాగ్ గిర్రని తిరిగింది. ఇలా ఉండాల్సిన ఇంక లోపలి వెళ్ళగానే అన్నాలు ఇంకా దీని బేసన్లో చూడాలని మొత్తం లేపేయాలని డిసైడ్ అయిపోయినా. ఇంకా ప్లేట్ పట్టుకొని మాత్రం లైన్లో గుసాయించిన. ఎవరున్నా సరే అనుకుని మొత్తం చూసి మాత్రం జనాలు మాత్రం ఫుల్ మంది ఉన్నారు. ఎవరున్నా సరే లోపలికి మాత్రం వెళ్ళి తిందాం అనుకుని రెడీ అయ్యేసరికి వీడు మాత్రం ఎవడో చికెన్ వేయరా అంటే ఆయిల్ వేసిండు. ఏం చేస్తాం ఇక పోన్లే అనుకో, టెన్షన్ లేనే కానీ భాత్ ఖానేకే అన్నట్టు ఇక కుమ్మి పడేసిన అనమాట. నేను ఇంకా రైస్ పెడితే ఆకలి లేదు అంట, పప్పు పెడితే మూడ్ లేదు అంట, కానీ చికెన్ పెడితే మాత్రం ప్లేస్ సరిపోదు అంట. దట్ ఈస్ చికెన్ లవర్. సో అలా తిని బయటికి వస్తే ఇదేంది గ్రేట్ కలీ బనెన్ లాగా ఉంది అనుకున్నా, కానీ చూసేసరికి కోయర్ టీమ్ వాళ్ళ గౌన్స్ అంట. ఇంకా తినేసి అలా క్లాస్కి వెళ్తే మా క్లాస్మేట్ గర్ల్స్ వాళ్ళు మాత్రం చదవకుండా బాగానే పనిచేస్తున్నారు. ఏంటిదా అని చూస్తే పేపర్లో చూడుతున్నారు. అది ఎందుకో చెప్పినా కదా, కానీ ఎలా చేయాలో వీళ్ళకి అర్థం కాకపోయేసరికి నేను కొంచెం చూపెట్టినా. మనం గిట్ట సాయం చేసినాము, ఇక మనం సాయం చేసి ఎట్లుంటుంది కదా, రప్ప అయిపోయింది ఇక పని కూడా. 2-3 అనుకున్నా, అక్కడ వెళ్ళినాక తెలిసింది 100 పేపర్లో చుట్టాలంట. ఇంకా ఇది కనబడగానే నెయిల్ కూడా కట్ చేసేసాను. ఇంకా నాకు చుక్కలు కనబడింది. ఇక ఫైనల్ ఎట్లున్నా అట్లా ఇక పని చేసేసినాము, అయిపోయింది. ఇంతలోనే పని అయిపోయింది. ఇంకా మ్యామ్ వచ్చి కూడా అప్రిషియేట్ ఇచ్చినారు. ఇక ఇది చూసి చాలా హ్యాపీ అయితే అయినారు మ్యామ్. ఇంకా ఈ హ్యాపీలో మేమైతే 2 హోంవర్క్లు తగ్గండి అని చెప్పేసరికి సరే రా అని చెప్పినారు. అది మాకు చాలా హ్యాపీ ఇచ్చింది అనమాట. ఫైనలీ వర్క్ అయితే అయిపోయింది. ఇంకా బస్సు కూడా వచ్చేసింది, టైం అయిందని. ఇక మేము వెళ్తుంటే చిన్నగా నాకు పాటలు వినిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి పాటలు వస్తుందని లోపలికి వెళ్తే చాలామంది జనాలు అయితే ఉన్నారు. ఇంకా పాటలు పాడుతున్నారు వీళ్ళు కోయర్ వాళ్ళు. ఇంకా ఇది చూసి నేను అక్కడనే ఆగిపోయినా, చూద్దాం ఎంజాయ్ కొంచెం చేద్దామని. ఇంతలోనే అమ్మాయి వాళ్ళు వచ్చి మాత్రం కిరాక్ డ్యాన్స్ చేసినారు. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. ఒకసారి మీరు ఇటు చూసేయండి. అందరు కూడా డ్యాన్స్ చూసుడు తక్కువ, ఫోన్లో వీడియో తీసుడే ఎక్కువ అయిపోయింది. ఇంకేం చేస్తాం, మెమరీస్ కదా ఇవి. వాళ్ళ కాస్ట్యూమ్స్కి వాళ్ళ డ్యాన్స్కి మాత్రం సూపర్ ఫిదా అయిపోయినా. కిరాక్ చేసినారు. అసలు కన్ను ఆర్పకుండా అట్లనే చూస్తుండే నేను. ఇంతలోనే మా జూనియర్స్ వాళ్ళు మా పాటను ఎంజాయ్ చేయకుండా వీళ్ళు వెనకాల నుంచి కామెంట్లు చేస్తున్నారు. ఇంకేం చేస్తాను చెప్పు, వాళ్ళతో నేను కూడా కలిసిపోయినా. ఇక వాళ్ళంతా క్యూట్గా వేస్తే వీళ్ళేమో ఇట్లా అంటున్నారు. ఫైనల్లీ డ్యాన్స్ అయితే చూసేసి కిరాక్ ఫిదా అయిపోయినా. ఇంకా వెళ్తుంటే మాత్రం ఇక్కడ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఉన్నారు, చాలా డ్యాన్స్ చూసి ఏడ్చేసింది పాపం. ఇక ఇంతలోనే మా చెల్లి అయితే బ్యాగ్ పట్టుకొని ఏదో ఆలోచించుకుంటూ వస్తుంది. అది ఏంటిదో మీరు మాత్రం కామెంట్ చేయండి గైస్. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.